వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముందుగా వాడపల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్ వారికి స్వాగతం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి దివ్య దర్శనం అనంతరం ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదం అందజేశారు. So ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బి నెంబర్స్ విల్ బి హైయర్ దెన్ పాస్ట్ 4 years. సో పాస్ట్ ఇయర్కి ఆ నెంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటినీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ క్లియర్గా డిస్కస్ చేసి ఆ గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. సో ఆర్డీఓ గారు so I'll just speak for 2 to 3 minutes and I want RDO to brief the preparedness of each department. Each department, the revenue side, drinking water, toilets, CPDC, electricity department, the ports department, the coordinate చేసుకోవాలి, fisheries department, and even we need to have sanitation activities. So food preparations ఉంటాయి, food inspectors కావాలి. సో ఇంత మాసివ్ స్కేల్లో జరుగుతున్నప్పుడు we need to be very aware that మన ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ప్రాపర్గా ఉండాలి, దానికి శానిటైజేషన్ ఉండాలి, లేదా టాయిలెట్స్ కావాలి, డ్రింకింగ్ వాటర్, సైనేజెస్ కావాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలి, రోడ్ వర్క్ కావాలి, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంతమంది పెడుతున్నారు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ మీద డీటెయిల్స్గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. వీఆర్ బీయింగ్ ప్లాన్ ఎక్స్క్లూజివ్లీ దట్ నెక్స్ట్ 1 week లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాము. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us. సో దేవుడు మన పక్కనే ఉన్నాడు. డెఫినెట్గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్దామని భావిస్తున్నాము. సో అరౌండ్ ఒకసారి స్పీకర్ జస్ట్ బ్రీఫ్ మీ ఎగ్జాక్ట్లీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో అపర భద్రాద్రిగా పేరు పొందిన ఇల్లంతకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 14 వరకు జరుగుతాయని మీడియా సమావేశంలో తెలిపిన ఈవో సుధాకర్, ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం, 12న బండ్లు తిరుగుట, 13, 14న పెద్ద రథం, 15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామని తెలిపారు. వచ్చే భక్తులకు నీటి సౌకర్యం, రవాణా, వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భగవద్భక్తులకు నమస్కారం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం కరీంనగర్ జిల్లాలో స్వయంగా వెలిసిన శ్రీరాముల వారి యొక్క బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామనవమి, శ్రీరాముని యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజున భగవద్భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాతలు, అలాగే వివిధ సేవా సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగ, త్రాగునీటి సదుపాయం కూడా కళ్యాణం రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7వ తేదీ నాడు శ్రీరాముల యొక్క పట్టాభిషేకం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజుల్లో జరిగే కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ 12వ తేదీన చిన్న రథం గుడి చుట్టూ ప్రదర్శనగా నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున ఈ సమీప ప్రాంతానికి చెందిన భక్తులందరూ తమ యొక్క వాహనాలను గుడి చుట్టూ తిప్పడం జరుగుతుంది. బండ్లు తిరగటం అనే కార్యక్రమం పేరుతో ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పెద్ద రథం పైన స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క స్వామివారి పెద్ద రథోత్సవం
గుడి చుట్టూ అత్యంత వైభవంగా ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీన ఏకాంత సేవతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 13 రోజులు జరిగే ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. చలువు పందిరులు ఏర్పాటు చేయడం, అలాగే భక్తులకు త్రాగునీటి సదుపాయం, క్యూ లైన్ల ఏర్పాటు, అలాగే కళ్యాణ వేదిక, ప్రధాన దేవాలయంకు రంగులు సున్నాలు వేయటం పూర్తయినది. అలాగే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను వివిధ ప్రభుత్వ శాఖల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అపర భద్రాద్రిగా పిలిచే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కళ్యాణం, అలాగే మిగిలిన అన్ని ఉత్సవాలను దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు కార్యనిర్వహణాధికారి కె సుధాకర్. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. డబిల్పూర్ గ్రామంలోని వీధుల్లో సందల్ టీవీను ర్యాలీగా తీసుకెళ్తూ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఉర్సు ఉత్సవంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతిథులను దర్గా నిర్వాహకులు సబిల్ సన్మానించారు. हमारी ज़ियारतों को कबूल फरमा, रहम और करम फरमा। मालिका जिंदगी में बरकत अता फरमा, हर खुशियाँ नसीब फरमा, नेक औलाद अता। కరీంనగర్ రూరల్ మండలంలో నిర్వహించబడుతున్న వర్క్ మైగ్రేటెడ్ చిల్డ్రన్ గురించి నడపబడుతున్న వర్క్ సైడ్ స్కూల్స్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో కూడా ఎక్కడా లేని విధంగా మైగ్రేటెడ్ చిల్డ్రన్స్ ను రెగ్యులర్ పాఠశాలల నందు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా వారికి గణితము, ఆంగ్ల భాషలలో మరియు వాళ్ల ఒడిసీ భాషలలో విద్యాబోధన జరుపబడుచున్నది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలంలో ప్రాథమిక పాఠశాల ముగ్దుంపూర్, ప్రాథమిక పాఠశాల బొమ్మకల్, చర్లబుత్కూరు 3 పాఠశాలలను ఎంపిక చేశారని, ఇందులో భాగంగా 80 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, డ్రాయింగ్ బుక్స్, క్రేయాన్స్ పంపిణీ చేయడం జరిగిందని, త్వరలో వీటితో పాటు స్పోర్ట్స్ దుస్తులు జిల్లాల్లో గల సుమారు 500 మందికి బ్రిక్ ఇండస్ట్రీస్ ఓనర్ సహకారంతో అత్యున్నత విలువలతో కూడిన ఆలోచనల ప్రకారం పంపిణీ చేయబడును అని తెలిపారు. గతంలో అక్కడ ఈ వర్క్ సైడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా లేకుంటే ఉన్నా కానీ ఏదో నామమాత్రంగానే మా దృష్టికి రాకుండానే అవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఎప్పుడైతే మేడం గారు చెప్పారో అప్పుడు అనిపించింది, మరి ఇది ఇంత అవసరమా అంటే నేను క్షమించాలి అని అనుకున్నాను. వెన్ ఐ హావ్ విజిటెడ్ ద విత్ కైండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హానరబుల్ మేడం, ఐ హావ్ వండర్డ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ రోల్ మోడల్ ప్రోగ్రామ్ అని కూడా నేను సభాముఖంగా మేడం అనుమతితోనే నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇది నిజానికి మేడం చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ వచ్చినటువంటి పిల్లలు కూడా డిసిప్లిన్ గా ఉంటున్నారు మేడం.
మళ్ళీ ఇంకొకటి యాజ్ ఎన్జిఓగా నేను పెద్దల ముందు ఉంచేటువంటి బాధ్యత నాది ఉంది. ఇక్కడ 3 సెంటర్స్ తీసుకున్నాం మేడం. ఒకటి గుర్తుంపులో తీసుకున్నాం, తర్వాత రెండవది చెల్లబూర్లో తీసుకున్నాం, ఇంకొకటి బొమ్మకల్. దోస్ హు ఆర్ యాక్టింగ్ యాజ్ హెడ్ మాస్టర్స్ దే ఆర్ విల్లింగ్ టు రెండర్ దేర్ గ్రేట్ సర్వీసెస్. వాళ్ళు ఎన్నడూ కూడా ఇది ఎందుకు తలకాయ అని ఎన్నడూ అనలేదా మేడం. వాళ్ళ ఇనిషియేషన్ ఇచ్చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే మన కరీంనగర్ రూరల్ మండల్ ముందుకు వెళ్తుందని కూడా నేను సభాముఖంగా మీ యొక్క కైండ్ నోటీస్ తీసుకొని వస్తున్నాను మేడం. అంతేకాకుండా మొన్న బొమ్మకల్లో వాళ్ళ స్కూల్ డే వాళ్ళ లెవెల్లో చేసుకున్నప్పుడు బృందా అనేటువంటి ఒరిస్సా అమ్మాయి షీ డిడ్ డాన్స్ వెరీ పర్ఫెక్ట్ మేడం. యాక్చువల్లీ నేను మీ పర్మిషన్ తీసుకొని మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అయితే అది కొంత పెండింగ్ అయిపోయింది మేడం. హౌ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఎన్జిఓగా కానీ దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసే దిశగా మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా హార్ట్ఫుల్ గా సర్వీసెస్ ఇస్తామని కూడా నేను సభాముఖంగా నేను చెప్తున్నాను మేడం. అంతేకాకుండా ఇప్పుడు ఒక అనుమతితో ప్రసాద్ చెప్పనా డిక్లేర్ చేయాలి. ఒక సభ అనుమతితో ఇప్పుడే ప్రసాద్ భాయ్ ఏం చెప్పారంటే మేడం యొక్క ఆలోచన కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగదాయకంగా ఉంది అనుకో. వీ హౌ టు ప్లాన్ వెరీ కన్స్ట్రక్టివ్లీ అండ్ పర్మనెంట్, దీన్ని పర్మనెంట్ గా చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మనం అడగక ముందే ప్రసాద్ భాయ్ ముందుకొచ్చి మీకు చెర్లబోత్కూరులో 3 రూమ్స్ షెడ్స్ వేయడానికి ఎన్ని ఇటుకలు అవసరమో అట్లనే ముత్తుంపూర్లో కూడా 3 రూమ్స్ మనము బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఇటుకలన్నీ కూడా మేము ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది మేడం. దయచేసి దీన్ని మన ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం. తర్వాత వాటిని ఇంకా కూడా ఎవరైనా పెద్దలు మనకు ఓన్లీ ఇటుకలే కాకుండా ఏమి మొత్తం అంతా కూడా మీ డోంట్ వాంట్ టు బిల్డ్ ఏ ఆర్సీసీ బిల్డింగ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏమైనా రేకులు కానీ ఇవన్నీ కూడా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఇవ్వవలసిందిగా కూడా నేను యాజ్ ఎన్జిఓగా నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. సో కాలాతీతమైంది అయినప్పటికీ కూడా ఈ సదవకాశం నాకు రావడము చాలా సంతోషదాయకంగా భావిస్తూ వీఆర్ రెడీ టు రెండర్ అవర్ సర్వీసెస్ ఇన్ ఎనీ టైం అని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ప్రతి ఆస్పెక్ట్ నిజానికి చెప్తూ పోతే ఇట్ మే టేక్ సో మెనీ అవర్స్ టుగెదర్ ఎంత చెప్పినా తక్కువనే, కానీ ఏదో ఒకటి నా మనసులోని భావాలని చెప్పాను మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ వాల్యుబుల్ టైమ్ టు షేర్ మై వ్యూస్ అమాంగ్ యువర్ రెస్పెక్టబుల్ గైడ్ అథారిటీస్. మీ ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను పెద్దలందరూ కూడా సభాముఖంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఈరోజు అఖిల భారత హనుమాన్ సేవా సమితి విజయవాడ పీఠం పీఠాధిపతి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ నవీపేట రావడం చాలా సంతోషదగ్గ విషయం. వారి యొక్క ఆశీర్వాదం హనుమాన్ స్వాములకు లభించడం సంతోషమని వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని చౌక ధర దుకాణాల ద్వారా అందజేస్తున్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధర దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ఇప్పటి వరకు 47% సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70% పంపిణీ పూర్తయిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని, సన్నబియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీఎస్ కింద సన్నా బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 47% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది.
ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎఫ్పిఎస్ షాప్లో అరౌండ్ 70% డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంటుంది. క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటిల్మెంట్ ఆల్ ఎఫ్పిఎస్ డీలర్స్ ఇవ్వాలి. క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ పోరాట సమితి నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆరోగ్యం కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు రాణించారని, నేడు గత 2 నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం కోలుకోవాలని పురాతనమైన ప్రసిద్ధి చెందిన అంబా అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధఫలపురుషార్థం అనారోగ్య బాధానివృత్త్యర్థం పరిపూర్ణ ఆరోగ్య సాధిత్యర్థం పరమేశ్వర పూజన కలిస్తే ఓం స్వశానేశ్వర క్రీడా స్వరహర్షాచా సహచరాః చిదాభస్పాలే పుస్తకగ్రోటే వికరః అమంగళ్యం శీలంతో భవతు నామ వికిలం తదాపిస్పత్రోడాంబరధరం మంగళమసే మన ప్రత్యక్షితే సవిత భూతాజాత్మృతః ప్రవశ్చద్రో భారత్ కవచలోక్షంగితః ఇదాలోక్యాహ్లాదం హృదయం జాతుమే దత్యం తత్తత్యం తోప్యమినస్తత్కిల భవాన్ తవకస్తం సోమస్తమసి పోనస్తముతః ద్వాపస్తం యోమాన్ తముధడిరాత్వాభ్యాం పరిచ్ఛిన్నామయం త్రిషుడతా విపన్గరో సవిత్వం తత్తత్యం వయం హియతిస్తునభోసి దైత్యశ్రౌత్రి శ్రీభోరప్తోమేశ్వరాన్ అకారాంతే వర్ణే శ్రీవిరవిత్తునుతే తుర్యంతేరాంధ్వనిభిరవందానమణిభిః సమస్తం విష్ణుతా చరణరుణాబ్ద్యోమిదం భవశర్వోర్త పశుపతేతోగస్రమః దదాభివేశానామికి హృదానాష్టవిదం అవస్పుండత్యేకం పవిత్రదేవశ్రీరభి వ్యాజాస్మైధాన్నే పునః నమస్యోస్రోది నమో నిష్ఠాయ ప్రియరోధిష్ఠాయ నమః నమఃక్షోధిష్ఠాయ స్వధర్మనిష్ఠాయ నమః నమో వశిష్ఠాయ శ్రీనిష్ఠాయ నమః నమస్కృత్పైదే రజసమాయ నమః భౌరస్కిరే పుత్రభాయ నమః జనసుతోసేతోదే గౌరాయ నమః రణముజే సమరాయ నమః ప్రభః ప్రత్యగుణి శివాయ నమః ఓం శాంతి 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 ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేనపి సఫల వాప్తి భవే జన్మని యజమానస్య అనారోగ్య బాధ నివారణార్థం సర్వ అరిష్ట శాంత్యర్థం పార్వతి పరమేశ్వర ప్రీత్యర్థం నారికేల మహాఫలం సమర్పయ. ఆ కొబ్బరి అది ఉండాలి. ఒకసారి నమస్కారం చేసి పరమేశ్వర ప్రసాదేన యజమానస్య నిరంతరం ధర్మసిద్ధిరస్తు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ అఖండ లక్ష్మీ ప్రాప్త కొబ్బరికాయ అవుతుంది. నల్లల ఓదన్న తొందరగా మంచిగా కావాలని ఆ దేవుణ్ణి మేము కోరుతున్నాము. ఈ శివాలయం వచ్చి పూజలు ప్రతి ఒక్క పూజలు చేస్తాను. ఆయన ఇప్పటికే 2 నెలలు అవుతున్నది. ఈ 10 రోజులల్లా మంచిగా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు మృదు స్వభావి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గారు గత 2 నెలలుగా హైదరాబాదులోని హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతున్నారు. కావున ఈరోజు మేము ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలం కలిసి అన్నగారు త్వరగా కోలుకొని పూర్తి ఆయురారోగ్యంతో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు చెన్నూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి అతడు త్వరగా కోలుకొని మా మధ్యకు రావాలని కోరుకుంటున్నాను.